అందరికీ నమస్తే, వెల్కమ్ టు బాలాజీ స్టూడియోస్. సో యూట్యూబ్ నుంచి డబ్బులు ఎలా సంపాదించుకోవాలనేది నేను ఇవాళ మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్పబోతున్నాను. వీడియో అయితే మొత్తం లాస్ట్ వరకు చూడండి, లేదంటే మీకు అర్థం కాదు. మీరు ఒకవేళ యూట్యూబర్ అయ్యి ఉంటే లేదంటే కొత్తగా స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారా? సో నేను ఒక చిన్న స్టోరీ చెప్తాను, సో మీకు ఈజీలీ అర్థమవుతుంది. రమేష్, సురేష్. ఓకే, రమేష్ ఆల్రెడీ యూట్యూబ్లో పనిచేస్తున్నాడు. సో 2 నిమిషాలు రమేష్ గురించి పక్కన పెట్టి సురేష్ గురించి మాట్లాడుకుందాం. సురేష్ అనే వ్యక్తి కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయబోతున్నాడు. ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసుకున్నాడు, యూట్యూబ్లో లాగిన్ చేసుకొని మంచిగా కొత్తగా ఛానల్ అయితే క్రియేట్ చేసుకున్నాడు. ఇప్పుడు సురేష్ విషయానికి వచ్చేసరికి సురేష్కి ఏం చేయాలో తెలియదు. వ్లాగ్స్ చేయాలా, షార్ట్ ఫిల్మ్స్ చేయాలా, లేదంటే ఇంకేదైనా చేయాలా అర్థమవుతలేదు. ఎలాంటి వీడియోస్ చేయాలా కూడా అది అర్థమవుతలేదు. ఏదో ఒక 2 వీడియోలు వేస్తున్నాడు, మొత్తం ఆలోచించుకుంటా పోతున్నాడు. సో మీ అందరికి నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను, ఛానల్ ఓపెన్ చేసే ముందు మీరు ఏం వీడియోస్ చేయాలి, వ్లాగ్స్ చేయాలా, టూర్ చేయాలా, లేదంటే కామెడీ వీడియోస్ చేయాలా, అది ముందు ఆలోచించుకోండి. ఆలోచించుకొని ఒక 10-15 వీడియోలు ముందే క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసుకున్న తర్వాత ఎప్పుడైతే మీరు ఛానల్ పెడతారో అప్పుడు ఒకటి అంటే రోజుకొకటి, లేదంటే వారంలో 3-4 వీడియోలు పెట్టుకుంటా పోండి. సో మేజర్ టాస్క్ ఏంటంటే 1000 సబ్స్క్రైబర్లు, 4000 వాచ్ అవర్స్ అనేది సురేష్కి కంప్లీట్ చేయాలా. సో ఇప్పుడు రమేష్ గురించి మాట్లాడుకుందాం. రమేష్ది 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ అయిపోయింది, 1000 సబ్స్క్రైబర్లు కంప్లీట్ అయిపోయినాయి, ఛానల్ మానిటైజ్ కూడా అయిపోయింది. ఇప్పుడు వీడియోలు పెడుతున్నాడు కానీ వీడియోలు వైరల్ అయితే లేవు, వ్యూస్ వస్తలేదు, డబ్బులు వస్తలేదు. సో మేజర్గా వ్యూస్ ఎందుకు రావు అంటే, ఇప్పుడు ఇవాళ ఏం నడుస్తుంది అంటే ట్రెండింగ్ టాపిక్ బోనాల గురించి నడుస్తుంది. బోనాలు లేదంటే హైడ్రా. సో మీరు ఒకవేళ కామెడీ చేస్తారు అంటే హైడ్రా మీద కామెడీ చేయండి. ఇప్పుడు బోనాల్లో మీ అందరికి తెలుసు, చెప్రీ బ్యాచెస్ అంతా గోల్కొండ అక్కడిక్కడ తిరుగుతూ ఉంటారు. సో వాళ్ళ మీద ఏమైనా కామెడీ చేయండి. వ్లాగ్స్ అయితే మీరు బోనాలు వ్లాగ్స్ చేయండి. ఏదో ఒకటి ట్రెండింగ్ టాపిక్ మీద చేస్తే తొందరగా క్లిక్ అవుతుంది. అండ్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ట్రెండింగ్ టాపిక్స్ మీద వచ్చే డబ్బు అనేది మామూలుగా ఉండదు. ఇది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. మీరు ఒకవేళ ఛానల్ గ్రో అయితలేదు అంటే మీరు నాకు బాలాజీ వ్లాగ్ 04 అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది. సో నేను అక్కడ ఇంకా పర్సనల్గా నేను చెప్తాను. అంటే మీరు ఎవరికైతే ఛానల్ మానిటైజ్ అయ్యిందో నేను వాళ్ళ గురించి చెప్తున్నా. సో ఇప్పుడు మళ్ళీ సురేష్ విషయానికి వచ్చేద్దాం. సురేష్కి కొత్తగా ఛానల్ పెట్టుకున్నాడు, 1000 సబ్స్క్రైబర్స్ అండ్ 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ చేయలేకపోతున్నాడు కదా. సో మేజర్గా సురేష్కి నేను ఒకటే మాట చెప్తా, కంటిన్యూన్సీ అంటే రెగ్యులర్గా వర్క్ చేయాలా. ఇవాళ నేను చేస్తా, రేపు చెయ్యను, ఎల్లుండి జాబ్ ఉంది అంటే కాదు. ఇవాళ ఒక వీడియో పెట్టానా, ఎల్లుండి కంపల్సరీ ఒక వీడియో రావాలా. ఇంకొక విషయం, వీడియోలో మంచి క్లారిటీ ఉండాలా, మంచి వాయిస్ ఉండాలా, మంచి కంటెంట్ ఉండాలా. ఈ 3 ఎప్పుడైనా గుర్తుపెట్టుకో. అండ్ 4వది, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, థంబ్నెయిల్. ఏదైతే థంబ్నెయిల్ ఉంటుందో అది చాలా ఇంపార్టెంట్, అది మేజర్ రోల్ ప్లే చేస్తుంది. చాలామంది అనుకోవచ్చు ఏమైనా ట్రిక్ ఉంటుందా, ఏమైనా ప్రమోషన్స్ ఉంటాయా, ఇవన్నీ వేస్ట్. ఈ 4 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. థంబ్నెయిల్, మీ వీడియో క్లారిటీ, వాయిస్ కంటెంట్ అంటే మంచి వాయిస్, ఇప్పుడు నాది ఎట్లయితే మైక్లో వస్తుందో అలాంటి మంచి వాయిస్, అండ్ కంటెంట్ అంటే వీడియోలో ఏమైనా మ్యాటర్ ఉండాలి. సో అప్పుడు అనేది మీ వీడియో వైరల్ అవుతుంది. అప్పుడు మీకు వచ్చేది వ్యూస్ వస్తాయి, డబ్బు వస్తుంది, అన్నీ వస్తాయి. ఓకేనా? ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ చేసి చెప్పండి. తప్పకుండా నేను మీ ప్రతి ఒక్క కామెంట్స్కి నేను రిప్లై ఇస్తాను. కానీ ఈజీలీ మనము యూట్యూబ్ నుంచి లక్షల రూపాయలు అనేది అర్న్ అయితే చేసుకోవచ్చు. కేవలం తెలివి ఉండాలా. సరేనా? థ్యాంక్ యూ సో మచ్.